హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అనేది చూసేసే ఉంటారు. సో ఈరోజు మన వీడియో యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ ఎలా చేంజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఈ వీడియో అందరి కోసం కాదు. సో ఎవరికైతే చేంజ్ చేసుకోవడం తెలీదో వారి కోసం మాత్రమే. సో మీరు అనుకోవచ్చు ఇది కూడా మాకు తెలీదా అని. సో ఇది మీకోసం కాదు, ఎవరికైతే తెలియదో వారి కోసం మాత్రమే చేస్తున్నా. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం యూట్యూబ్ యొక్క ఛానల్ క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకి ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయాలనిపిస్తుంది. సో అలా అనిపించినప్పుడు మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ఫస్ట్ మనమైతే యూట్యూబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం యూట్యూబ్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోగోపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన యూట్యూబ్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. సో మన ఛానల్ ఇది. మన ఛానల్పై క్లిక్ చేశాక మనకి ఇక్కడ మన ఛానల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. సో సబ్స్క్రైబర్స్, అలాగే మనకున్న వీడియోస్, అలాగే మన ఛానల్ నేమ్ అన్నీ కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. నేమ్ అలాగే హ్యాండిల్ ఓపెన్ అవుతుంది. సో మనం నేమ్ ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేమ్పై క్లిక్ చేసి మనం ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో కొత్తగా ఆ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నేను నా నేమ్ ఇవ్వాలనుకుంటున్నా, రమ్య పల్లికొండ అని. సో అదైతే మొత్తం ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేయాలి. టైప్ చేసి సేవ్పై క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ నేమ్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ రమ్య పల్లికొండ అని వచ్చింది. సో మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయింది. ఇంతకన్నా ముందు మన ఛానల్ నేమ్ న్యూ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ అని ఉండే. ఇప్పుడు మన ఛానల్ నేమ్ అనేది రమ్య పల్లికొండకి వచ్చేసింది. సో ఇదన్నమాట, మనం నేమ్ అయితే ఇలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరికైతే చేంజ్ చేసుకోవడం తెలీదో వారి కోసం మాత్రమే ఈ వీడియో. సో మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయ్యింది. సో మీరైతే కన్ఫ్యూజ్ అయితే అసలే అవ్వకండి. ఇప్పుడు ఛానల్ నేమ్తో పాటు నేను హ్యాండిల్ కూడా ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో హ్యాండిల్పై క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ మన నేమ్ ఇచ్చేస్తే హ్యాండిల్ కూడా అలాగే మన నేమ్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను సేమ్ లోగోపైకి వెళ్ళి మేనేజ్ వీడియోస్ లేదంటే ఎడిట్పై క్లిక్ చేస్తే సో ఇలా మనకు వస్తుంది. హ్యాండిల్ వచ్చింది కదా. సో హ్యాండిల్పై మనం ఏం నేమ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో నేను ఇక్కడ మన ఛానల్కి ఇచ్చిన నేమే మన హ్యాండిల్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను, రమ్య పల్లికొండ అని. సో ఇక్కడ రమ్య పల్లికొండ అని టైప్ చేశాను. సో నాకు రావట్లేదు, అందుకోసం ఇక్కడ నేను 8 అనేది యాడ్ చేశాను. సో యాడ్ చేసి సేవ్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. సో మన నేమ్ అలాగే హ్యాండిల్ కూడా చేంజ్ అయితే అయిపోయింది అన్నమాట. సో ఇది ప్రాసెస్. సో ఇంతే, ఈజీ, సింపుల్. మీరు కూడా మీ ఛానల్ యొక్క నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. నేమ్ చేంజ్ అయ్యింది, ఇది ఎవరి ఛానల్ అంటూ కన్ఫ్యూజ్ అయితే అసలే అవ్వకండి. సో ఈ రమ్య పల్లికొండ అనేది మన ఛానల్. సో ఫస్ట్ న్యూ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ అని ఉండే, ఇప్పుడు రమ్య పల్లికొండ అని అయితే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయితే చేశాను. సో ఇది మన ఛానల్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ.